బీఆర్ఎస్ నుంచి అవమానకర స్థితిలో బయటికి పంపించారన్నారు ఎమ్మెల్సీ కవిత. 20 ఏళ్లు పనిచేస్తే కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా గెంటేశారన్నారు. ఒక తండ్రికి కేసీఆర్ దగ్గరకు పోతానని పొలిటికల్ గా ఎలాంటి చర్చలుండయన్నారు. తాను చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నుంచి కనీసం ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వలేదన్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ ఓనర్ అనుకున్నా సస్పెండ్తో కాదని తెలిసిందన్నారు. గతంలో అధికారం శాశ్వతం అనుకున్న వాళ్లంతా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి, మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధి జరగాలి. అధికారం ఎవ్వరు కూడా శాశ్వతం కాదు. శాశ్వతం అనుకున్న వాళ్ళనే ఇవాళ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మరి ఏమక్క మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు రాలే? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు. ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు. మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణను నా మీద పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసి పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేస్ట్ వాళ్ళని కూడా అడుగుతారు కదా, అసలు ఏం సంగతి ఏం కథ. సరే ఓ మాటకు నేను తప్పే చేసినా అనుకుందామన్నా, నేనేం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం. అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న. డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డనవడం నా అదృష్టం, 101%, డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు. చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని, దానిలేము. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేనే పార్టీ హైకమాండ్ అనుకున్నా, సస్పెండ్ చేసినాక తెలిసింది కాదని. నా విషయంలో పర్సనల్గా నాకు ఇబ్బంది జరిగింది. నేను 20 ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నేను దీంట్లోంచి పాజిటివ్గా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలనుకుంటున్నా. నా ప్రయత్నంలో నేను ఉన్నాను. ఇప్పుడు ఇన్ని రోజులైందన్నా, 200 రోజులు అవుతుంది. 200 రోజులలో నేను చెప్పేది నేను చెప్పిన. అటువైపు నుండి జవాబు వచ్చిందా? మీరు వాళ్ళని అడగాలి. ప్రశ్నించాల్సింది ఎవరు? మీరు. బీఆర్ఎస్ పార్టీ నన్ను ఎందుకు సస్పెండ్ చేసి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చెప్పలే. నేను ఇన్ని ఆరోపణలు చేస్తుంటే ఒకసారి కూడా జవాబు చెప్పలే.